ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలే మిత్ర గారికి ఏ గండం ఎటు నుంచి వస్తుందో అని నేను కంగారు పడుతుంటే ఇప్పుడు మనీషా వంటలతో మిత్ర గారి ఆరోగ్యానికి ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుందో ఏంటో. మిత్ర, ఇదంతా నువ్వే తినాలి, ఎవరికి పెట్టకూడదు. లక్ష్మి, ఏం చేస్తున్నావు? మిత్ర తింటున్నది లాక్కుని నువ్వు తిండవేంటి లక్ష్మి? కాస్తైనా మేనర్స్ ఉందా? కొంచెం అయినా మర్యాదగా ప్రవర్తిస్తున్నావా? ఇందులో మేనర్స్ మర్యాద ఏమున్నాయి చిన్నత్తయ్య గారు? ఆకలిసింది, తిన్నాను. నీకు అంత ఆకలిగా ఉంటే ఏదో ఒక వంట చేసుకొని ఉంటావుగా, వెళ్ళి తిని తగలడచ్చుగా. అదంతా పక్కన పెట్టండి. అసలు మిత్ర గారికి పొట్లకాయ కర్రీ పడదని మీ ఎవరికి తెలీదా? ఏంటి అది పొట్లకాయ కర్రీనా? అవునత్తయ్య గారు, పొట్లకాయ కర్రీ తింటే మిత్రగారి ఆరోగ్యం చెడిపోతుందని మీ అందరికీ తెలుసు కదా. తెలిసి తెలిసి అలాంటి వంట ఎలా తినిపించాలనుకున్నారు? మనీషా, మిత్ర మీద అంత ప్రేముంది ఇంత ప్రేముంది అంటావు, కనీసం మిత్రకి పొట్లకాయ పడదని కూడా తెలీదా? అంటే బామ్మగారు, అది ప్రేముందని చెప్పుకునేవాళ్ళు జస్ట్ చెప్పుకుంటారంతే. నిజమైన ప్రేమ ఎక్కడ చూపించగలుగుతారమ్మా? నాకు నిజంగా తెలియదు అంకుల్. సమయానికి లక్ష్మి ఆపింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు మిత్రా కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ మాత్రం దానికి హాస్పిటల్ పాలైపోతాడా అంకుల్? మనీషా, మిత్ర గురించి ఇలాంటి విషయాలు కూడా కనుక్కోకుండా ఇప్పటి వరకు ఎలా ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి తప్పు ఇప్పుడు చేస్తే చేసావు, ఇక నుంచి జరగకుండా చూసుకో. సరే ఆంటీ. ఇవన్నీ ఇక్కడి నుంచి తీసేయ్. హలో, సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అక్కడ ఉంటాను. అయినా వీ డోంట్ హ్యావ్ మచ్ టైం, అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేస్తాను. ఓకే. మిత్ర గారు. ఏంటి లక్ష్మి, త్వరగా చెప్పు, అవతల చాలా అర్జెంట్ పని ఉంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? లక్ష్మి, అవన్నీ చెప్పేంత టైం నా దగ్గర లేదు, కావాలంటే వచ్చాక చెప్తాను. మిత్ర గారు, నేను కూడా మీతో వస్తాను. ఏంటి, నువ్వు నాతో వస్తావా? నువ్వెందుకు?
షాప్లో కొన్ని సరుకులు తీసుకోవాలి, వాటి కోసం రావాలి. సుధీర్ని పంపించొచ్చు కదా. సుధీర్ లేడు మిత్ర గారు. అయినా మీ భార్య మీతో పాటు వస్తానంటే భర్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద లేదా? లక్ష్మి, నేనున్న పరిస్థితి వేరు, నువ్వు అడుగుతున్న సందర్భం వేరు. తర్వాత వెళ్ళి నీ సరుకులు తెచ్చుకోవచ్చులే. లేదు మిత్ర గారు, అన్నీ అయిపోయాయి. నేను మీతో ఇప్పుడే రావాలి, దయచేసి కాదనకండి ప్లీజ్. సరే సరే, నీతో డిస్కస్ చేయడానికి దేనికైనా ఆరా తీయడానికి నా దగ్గర టైం లేదు. పద. ఈ టైంలో మిత్రలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నారు? అసలు మిత్రకి ఏమైంది? ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు చెప్పే చేస్తాడు. అలాంటిది ఇప్పుడు నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు. పైగా తనతో పాటు లక్ష్మిని తీసుకువెళ్తున్నాడు. మిత్ర రోజు రోజుకి ఇంతలా మారిపోతాడని అస్సలు ఊహించలేదు. ఛే! అప్పుడే ఆఫీస్కి వచ్చేసాము. ఏంటి మిత్ర గారు అలా చూస్తున్నారు? ఇది మన కొత్త ఆఫీసు. ఇది మన ఆఫీస్ అని నీకెలా తెలుసు? ఇంతకుముందు నువ్వెప్పుడు రాలేదు కదా. అలాంటప్పుడు ఇదే మన ఆఫీస్ అని ఎలా తెలుసు? అదేంటి మిత్ర గారు, ఆఫీస్కనే కదా బయలుదేరాం. కార్ ఇక్కడ ఆపారంటే ఇదే మన ఆఫీస్ అవుతుంది కదా. ఇందులో పెద్ద ఆలోచించడానికి, ఆరా తీయడానికి ఏముంది? ఓకే, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నేనే భాగ్యలక్ష్మిని తెలిసిపోతుంది. చెప్పండి, ఏంటి విషయం? ఎందుకంత అర్జెంట్గా రమ్మన్నారు? ఏం లేదు సార్, ఇది ఎస్ఆర్టీ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫైల్. ఇందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఇది రాత్రికి రాత్రే స్టడీ చేసి మళ్ళీ కరెక్ట్ రిపోర్ట్ రేపు మార్నింగ్ పంపించాలి. నా బైక్ ఏమో స్టార్ట్ అవ్వడం లేదు. అది బాగు చేయించుకుని వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను సార్. దట్స్ ఓకే, ఆ ఫైల్ ఇటు ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.